మహేశ్వరా భైరవా యోగేశ్వరా మహాదేవా మహేశ్వరా భైరవా ముక్తేశ్వరా మహాదేవా మహేశ్వరా భైరవా కాలభైరవా కాలభైరవా మహారాత్రే మహారాత్రే మహారాత్రే. Welcome to Mahashivratri 2026. 2026 మహాశివరాత్రి ఉత్సవానికి మీ అందరికీ స్వాగతం. మీరందరూ ఎక్కడ ఉన్నా సరే మీ అందరికీ స్వాగతం. A night for those who are willing. ఎవరైతే సుముఖంగా ఉంటారో వారికి ఈ రాత్రి మనము అతీతంగా వెళ్లేందుకు ఎన్నో అవకాశాలు ఉన్న రాత్రి ఇది. ఎవరైతే ఈ ప్రక్రియకు తమను తాము అర్పించుకుంటారో వారికి ఇది ఎంతో ప్రత్యేకమైన రాత్రి. దీన్ని మనం శివరాత్రి అంటాము. ఇది మహాశివరాత్రి. ఒక సంవత్సరంలో 12 లేదా కొన్ని సంవత్సరాల్లో 13 శివరాత్రులు వస్తాయి. అంటే అమావాస్యకు ఒక రోజు ముందు. ఇది నెల్లోకెల్లా అత్యంత చీకటి రాత్రి. మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రిని ఇది ఉత్తర భారతదేశంలో దీన్ని ఫాల్గుణి అంటారు. ఎందుకంటే పంచాంగాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. మనము ఇక్కడ అమావాస్యను ఒక నెలకు ముగింపుగా చూస్తాము. కొన్ని చోట్ల పౌర్ణమి నెల ముగిసినట్లుగా చూస్తారు. అందుకని కొద్దిగా మార్పులు ఉన్నాయి. కానీ అన్ని చోట్ల ఈరోజు మహాశివరాత్రి. ఈ రోజున చైతన్యం సహజంగా ఉప్పొంగుతుంది. అయితే ప్రతి మానవుడు ఎవరికైతే వెన్నెముక నిటారుగా ఉంటుందో వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎంతో మంది వాట్సాప్ సైంటిస్టులు ఇదంతా చెత్త అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ గొప్ప సైంటిస్టులు కూర్చొని ఉన్నారు. ఇవాళ ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి ఈ సముద్రం అంతా ఉప్పొంగుతుంది. ఈ పోటు ఎలా ఉంటుందంటే కొన్ని లక్షల టన్నుల నీరు పైకి ఎగిసిపడుతుంది. ఇలాంటి శక్తి ఉన్నప్పుడు ఈ దేహంలో దాదాపుగా 70% ఉన్నది నీరే. ఇక ఈ దేహంలో జరిగేవన్నీ కూడా మన దేహంలో ఉన్న ద్రవాల కదలిక వల్లే, మన దేహంలో ద్రావకాలు ఉండడం వల్లే మీ ఆరోగ్యం, మీ శ్రేయస్సు, మీ మానసిక అనుభూతులు, మీ విశిష్టమైన అనుభూతులు అన్నీ కూడా మీలో ఏవైతే
మీలో ఎలాంటి రసాయనిక సమతుల్యం ఉంటుందో దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా ద్రావక రూపంలోనే ఉంటాయి. ఇక సముద్రమంతా ఎగసిపడాలని చూస్తుంటే మీలో ఏది ఉప్పొంగదు అని మీరు అనుకుంటున్నారా? మీరు దాని పట్ల సున్నితంగా ఉంటే అది జరుగుతుంది. ఇది ఎంతో గొప్ప అవకాశం. ఈరోజు మన ఆరోగ్యం, శ్రేయస్సు, లౌకికపరమైన సాఫల్యత, ఇంకా ఆధ్యాత్మిక అవకాశాలు అన్నింటికీ మించి ఎంతో సాఫల్యమైన జీవితంలో సాఫల్యత అంటే మరొకరి కంటే మెరుగ్గా ఉండడం కాదు. ఈ జీవితం దాని పూర్తి స్థాయికి చేరుకున్నది. అది పూర్తిగా వ్యక్తమైంది. మీరు మరొకరి కంటే గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ప్రతి క్షణం మీరు ఉన్నతంగా ఉన్నారు, మీ ఉత్తమ స్థాయిలో మీరు ఉన్నారు అని అర్థం. దీనికి అర్థం ఏంటంటే మన జీవితాల్లో మనం చేయలేంది మనం చేయకపోతే పర్వాలేదు, కానీ మన జీవితాల్లో మనం ఏం చేయగలమో అది చేయలేకపోతే అది మహాఘోరం. ఈ యోగా, నా కృషి, ఇంకా ఆదియోగి కృషి, ఈయన అనేక యుగాలుగా చేసిన కృషి ఏంటంటే ఎవరు ఈ విధంగా మారకూడదు. వారి మనస్సు, వారి ఆలోచనలు, వారి మనోభావాలు, వారి శరీరం, వారి విజయానికి అడ్డంకులుగా మారకూడదు. మీరు ఈరోజు ప్రపంచంలో ఏదైనా ప్రముఖంగా చేయాలని ముందుకు వెళ్తే ఎన్నో అడ్డంకులు, వేల అడ్డంకులు వస్తాయి. కొన్నిని దాటగలుగుతాం, కొన్నిని దాటలేకపోతాం. కానీ మీకు మీరే అడ్డంకి అయితే ఇక పరిష్కారం ఎక్కడ ఉంటుంది? అందుకని ఈ మహాశివరాత్రి రోజున ఈ యోగ శాస్త్రం, అన్నింటికీ మించి ఈ ఆదియోగి ముఖారవిందం, ఇవన్నీ ఏమి సూచిస్తాయంటే మీ జీవితంలో మీరెప్పుడు మీకు అడ్డంకి కాకూడదు. మీరు ఈ ప్రపంచంలో ఎన్నో పనులు చేస్తారు. మీరు ఎన్ని ఎక్కువ పనులు చేస్తే అన్ని ఎక్కువ అడ్డంకులు వస్తాయి. మీకు ఎలాంటి సమస్యలు లేవంటే మీ జీవితంలో మీరు విశేషమైనవి చేయడం లేదు అని అర్థం. మీరు ఏవైనా ప్రముఖమైనవి చేస్తూ ఉంటే రోజువారీ వేల కొద్ది సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు మీకు అలా దారి ఖాళీ చేసి ఇవ్వదు. ఎన్నో అడ్డంకులు వేస్తూ ఉంటుంది. కాకపోతే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీ జీవితంలోనే మీరే ఒక అడ్డంకి కాకూడదు. ఇంత మాత్రం మనము సరిచూసుకోవాలి. మన ఆలోచనలు, మన శక్తి, మన మనోభావాలు ఇవే మనకి అడ్డంకులుగా మారకూడదు. ఇవన్నీ మనకు ఈ విధంగా సహకరించేందుకే ఈ యోగ శాస్త్రం, ఇంకా ఈ ఆదియోగి ముఖారవిందం, ఇవి సరిపోతాయి కదా మనకి. మేము ఈయన ముఖారవిందాన్ని రూపొందిస్తున్నప్పుడు దాదాపుగా నేను 2.5 సంవత్సరాలు ఇందుకు పెట్టాను. ఈయనలో 3 గుణాలు ఉండాలనుకున్నాను. ఒకటి ఏంటంటే పరిపూర్ణమైన నిశ్చలత్వం. మీకు కనిపిస్తోందా? ఇంకా ఎంతో ఉత్సాహభరితం, ఎంతో ఉల్లాసం, ఇక ఒక మైమరపు. ఇక ఇది మత్తు ఒక బాటిల్ నుంచి వచ్చేది కాదు. ఇది మన దేహంలో ఉన్న గొప్ప కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేది. మీరు కనుక ఈ ఫ్యాక్టరీకి చక్కటి CEO అనుకోండి, మీరు పారవస్యం అనే రసాయనాలు తయారు చేస్తారు. మీరు ఒక చెత్త మేనేజర్ అయితే మీరు ఒత్తిడి, ఇంకా ఎన్నో కొన్ని వేల విషయాలు మీకు అనవసరమైనవి మీరు సృష్టించుకుంటారు. ఒకవేళ ఈ ప్రపంచంలో మనకి నచ్చని విషయాలు ఎన్నో ఉంటాయి, కానీ మీలో మీకు నచ్చనివి మీరు తయారు చేసుకుంటూ ఉంటే మీతో మౌలికంగా ఏదో తప్పు ఉన్నట్టు. దీన్ని మనం సరి చేసుకోవడానికి ఆదియోగి వచ్చారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం